హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి నీట్ యూజీ ఆంధ్రప్రదేశ్లోని మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, ఫ్రమ్ రిజిస్ట్రేషన్ నుంచి అలాట్మెంట్స్ వరకు ప్రాసెస్ ఏంటి, సర్టిఫికేట్స్ నీడెడ్ ఏంటి, మనం దీనికి ఎలా అప్లికబుల్ అవుతాం, కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దీనికి కాన్వెనర్ కోటాకి సేమ్ రిజిస్ట్రేషనా లేకుంటే ఎలాగా, దీంట్లో ఏమైనా రిపోర్ట్ చేయకపోతే టర్మినేట్ అయిపోతున్న కాలేజ్, ఇలా ఓవరాల్గా అన్ని డౌట్స్ మీకు క్లారిఫై అవ్వాలంటే వీడియోని మాత్రం ఎండ్ వరకు అయితే చూడండి. ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. స్కిప్ చేస్తే మళ్ళీ మీరు క్లమ్జీలో పడిపోతారు. సో ఎండ్ వరకు చూస్తే మీకు ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి అనమాట. సో ఎంత 10 మినిట్స్ అయినా 15 మినిట్స్ అయినా వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో మేము ఆల్రెడీ కన్వీనర్ కోటా గురించి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇన్ కేస్ ఎవరైనా కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ అది ఏమైనా డౌట్స్ ఉండి ఇంకా వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. ఇక్కడ మేము ప్లేలిస్ట్ వైజ్గా మీకు అన్ని క్లియర్ కట్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మీరు చెక్ చేసుకోవచ్చు. కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ మేము ఏపీ అండ్ తెలంగాణ సపరేట్గా లాస్ట్ బేస్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేసాము. అది బీడీఎస్ కానీ, ఎంబీబీఎస్ కానీ, ఆయుష్ కానీ, అలాగే ఎంసెట్ కోర్సెస్ గురించి చెప్పాము, అదర్ దెన్ నీట్ అండ్ ఎంసెట్ గురించి చెప్పాము, ఇన్ డీటెయిల్ నోటిఫికేషన్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి ఎంసెట్ అనేది చెప్పాము, రిజర్వేషన్స్ గురించి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం, సీట్ మ్యాట్రిక్స్ గురించి చెప్పాము, కాలేజ్ గురించి చెప్పాము అనమాట. సో కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. అండ్ ఏమాత్రం వర్త్ అండ్ యూస్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు సపోర్ట్ మీకు ఇంకా ఇన్-డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను లాస్ట్ టైం చెప్పినట్లుగానే కన్వీనర్ కోటాలో ఫ్లో చార్ట్ వైజ్ మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో దట్ మీకు ఒక ఈజీ వేలో పిక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది అసలు ఏంటి ఓవరాల్గా. ఆ తర్వాత మేము మీకు గవర్నమెంట్ రిలీజ్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాస్ట్ ఇయర్ ఎలా ఉండింది, సో ఓవరాల్గా ఎలా జరుగుతుంది అనేది ఒక ఇన్ డీటెయిల్, సీట్స్ ఎలా ఇస్తారు, పర్సంటేజ్ ఎంత, కట్ ఆఫ్ ఎంత, ఎలా ఉంటుంది అనేది మీకు ఇన్ డీటెయిల్గా చెప్తాను. అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ అవైతే ఈ ఇయర్ టు ఇయర్ జియోస్ ప్రకారం చేంజ్ అయితే అవుతూ ఉంటాయి. సో మైనర్ చేంజెస్ అవుతుంటాయి అనమాట. సో అవి అయినప్పుడు మేము రిలీజ్ అయినప్పుడు అవి కూడా ఇయర్ అప్డేట్ చేస్తాం అనమాట. సో అలాగా మీకు ఒక క్లియర్ కట్ ఐడియా కోసం మేమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అండ్ ఈ యొక్క పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే, లైక్ ఈ యొక్క ఏదైతే ఫ్లో చార్ట్ ఉందో దీని యొక్క పీడిఎఫ్, లేదంటే ఏదైనా కాలేజ్ లిస్ట్ పీడిఎఫ్ కానీ, ఆర్ఎల్స్ మీకు ఏదైనా డౌట్స్ ఆర్ క్వైరీస్ ఉంటే ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ 230 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. మేము ఇక్కడ టాపిక్ వైజ్ మీకు క్రియేట్ చేయడం జరిగింది. సో మీకు ఎందులో డౌట్స్ ఉంటే అక్కడికి వెళ్ళి మెన్షన్ చేయండి. అలాగే మీకు ఏమైనా పీడిఎఫ్ కావాలంటే అక్కడ మెన్షన్ చేయండి. మా టీం మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే నీట్ ఏపీ డిస్ప్లే లిస్ట్ అనేది ఒకటి మన ఎన్ఎంసీ వెబ్సైట్లో రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ వచ్చేసి వెబ్సైట్లో కూడా అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేశాక రిజిస్ట్రేషన్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారనమాట. సో ఫస్ట్ ఈ రిజిస్ట్రేషన్కి వచ్చే కామన్ డౌట్స్ ఏంటి అంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కన్వీనర్ కోటాకి అండ్ మేనేజ్మెంట్ కోటాకి సేమ్ రిజిస్ట్రేషన్ ఉంటుందా ఒకేసారి, ఆర్ఎల్స్ డిఫరెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుందా అనేది ఒక డౌట్ వస్తుందన్నమాట ఫస్ట్. సో సేమ్ అయితే ఉండదన్నమాట, డిఫరెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. కన్వీనర్ కోటాకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, తర్వాత మేనేజ్మెంట్ కోటాకి సర్టన్ టైంలో రిలీజ్ చేస్తారనమాట రిజిస్ట్రేషన్ అనేది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి కామన్ డౌట్ ఏంటంటే, సో వీటికి ఎప్పుడు రిజిస్ట్రేషన్ రిలీజ్ చేస్తారు అండ్ అన్ని కోర్సులకి సేమ్ రిజిస్ట్రేషనేనా అని. లైక్ ఇప్పుడు ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ, అలాగే ఆయుష్ కానీ, వీటికి ఒకటేసారి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే లేదండి. మనం ఫస్ట్ రెండిట్లో ఏది ఫస్ట్ అని చెప్పాము, కన్వీనర్ కోటా ఫస్ట్, ఆ తర్వాత మేనేజ్మెంట్ కోటా రిలీజ్ చేస్తారు రిజిస్ట్రేషన్ అని చెప్పాం కదా. సో ఫస్ట్ కన్వీనర్ కోటా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పుడు మనం ఓన్లీ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి మాత్రమే అప్లై చేసుకోగలం అనమాట. అండ్ ఆయుష్కి డిఫరెంట్ సపరేట్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. అది నేను మళ్ళీ ఆయుష్ రిజిస్ట్రేషన్ చెప్పేటప్పుడు నేను వీడియోలో క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఫస్ట్ అయితే మనకి కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ రిజిస్ట్రేషన్కి మాత్రం మన ఆ యొక్క సీట్స్ కోసం మాత్రం మనం రిజిస్ట్రేషన్ చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ వన్స్ మనకి ఎంబీబీఎస్లో మాపప్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ క్లియర్ అయిపోయిన తర్వాత, అన్ని మాపప్ రౌండ్స్లో సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత బీడీఎస్ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి రిలీజ్ చేస్తారనమాట. సో అంతవరకు మనం అయితే వెయిట్ చేసి ఉండాలి. ఎవరైతే బీడీఎస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ అప్పుడు రిలీజ్ అవ్వు. ఫస్ట్ ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అయితే అండ్ ఎంబీబీఎస్లో మాపప్ రౌండ్లో సీట్స్ అని అలౌట్ అయ్యాక అప్పుడు ఇక్కడ మనకి బీడీఎస్ యొక్క సీట్స్ అని రిలీజ్ అవుతాయి. సేమ్ ఇదే ప్రాసెస్ మేనేజ్మెంట్ కోటాలో కూడా జరుగుతుంది అనమాట. సేమ్ ప్రాసెస్ ఇలానే జరుగుతుంది. ఇందులో కూడా మాపప్ రౌండ్లో ఎంబీబీఎస్ సీట్స్ ఫిల్ అయిన తర్వాతే మనం బీడీఎస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వాడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాడు. అయితే ఈ మేనేజ్మెంట్ కోటా రిజిస్ట్రేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే, మనకి కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్లో ఫేజ్ 1 అలాట్మెంట్స్ జరుగుతుంటాయి కదా, ఆ టైంలో 1 వీక్ గ్యాప్ అటు ఇటుగా ఆ టైంలో మేనేజ్మెంట్ కోటాకి రిజిస్ట్రేషన్స్ అనేవి రిలీజ్ చేస్తాడు. సో దీనికి మనం సపరేట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చింది కదా, నేను మళ్ళీ చెప్తానండి సింపుల్గా. రిజిస్ట్రేషన్ వచ్చినప్పుడు కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా సేమ్ రిజిస్ట్రేషన్ కాదు. కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాకి సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కన్వీనర్ కోటా కానీ, మేనేజ్మెంట్ కోటా కానీ అన్ని కోర్సెస్కి చేసుకోవచ్చా అంటే చేసుకోలేమండి. ఓన్లీ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి మాత్రం ఫస్ట్ చేసుకుంటాం. అండ్ ఆయుష్కి సపరేట్ డిఫరెంట్ సెనారియో అది నేను మళ్ళీ నెక్స్ట్ మాట్లాడతాను. అండ్ కన్వీనర్ కోటాలో మనకి ఫస్ట్ ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేస్తాడు. అవి అయిపోయాక లాస్ట్ ఫేజ్ మాపప్ రౌండ్లో అన్ని అలాట్మెంట్స్ అయిపోయాక బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేస్తాడు. అలా ప్రాసెస్ ఉంటుంది. సేమ్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కోటాలో కూడా ఉంటుందన్నమాట. మేనేజ్మెంట్లో కూడా ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఎంబీబీఎస్కి రిలీజ్ చేస్తాడు. ఎంబీబీఎస్ అయిపోయాక మాపప్లో సీట్స్ అలాట్ అయ్యాక బీడీఎస్కి రిలీజ్ చేస్తాడు. సో మనకి
ఇదొకటి అయితే క్లారిటీ వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఫస్ట్ కాన్వెనర్ కోటా రిలీజ్ చేస్తాడు, బాగానే ఉంది. మేనేజ్మెంట్ కోటా ఎప్పుడు రిలీజ్ చేస్తాడంటే కాన్వెనర్ కోటాలో ఫేజ్ 1లో మనకి ఎప్పుడైతే అలాట్మెంట్స్ జరుగుతూ ఉంటాయో ఆ టైంలో 1 వీక్ అటు ఇటుగా ప్యారలల్గా మేనేజ్మెంట్ కోటాకి కూడా రిలీజ్ చేస్తారనమాట. సో ప్యారలల్గా 2 కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ రెండింటికి మాత్రం చేసుకోవాలి కోర్సెస్, ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి మాత్రమే అవుతుందన్నమాట. అదే మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ తర్వాత మీరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్ని పెడతారు అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అవుతుందన్నమాట. అయిపోయాక ఎలిజిబిలిటీ లిస్ట్ అండ్ నాన్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఒకటి రిలీజ్ చేస్తారు. ఈ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే మీరు ఎలిజిబుల్ అనే లిస్ట్లో ఉంటారు. లేదు చిన్న చిన్న మైనర్ రీవెరిఫికేషన్స్ ఆర్ఎల్స్ రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ కావాలనుకుంటే ఏవైనా, లేదు మీరు ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తుంటే నాన్ ఎలిజిబుల్ లిస్ట్లో వస్తారనమాట. అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒకసారి నాట్ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చాక వాళ్ళు బై మిస్టేక్ అయినా తప్పుగా పెట్టుండొచ్చు ఆర్ఎల్స్ ఏమైనా మిస్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళ కోసం మళ్ళీ ఒక డెడ్ లైన్ పెట్టి రీఅప్లోడ్ పెట్టుకోండి, రీవెరిఫికేషన్ చేసుకోండి అని చెప్పేసి మళ్ళీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారనమాట. దాని తర్వాత వీటన్నిటిని వెరిఫికేషన్ చేశాక ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకేనా, ఫైనల్ వెరిఫికేషన్ అయ్యాక. అండ్ ఇందులో మీరు చెక్ చేసుకున్న చాలామందికి ఏంటంటే మేనేజ్మెంట్ కోటాలో కూడా నా క్యాప్ కోటా ఉంటుందా, స్పోర్ట్స్ కోటా ఉంటుందా అంటే అవేమీ ఉండవండి, అసలు ఏమీ ఉండవు. ఇందులో నార్మల్గా కేటగిరీకి రిజర్వేషన్ ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైమ్ పీడబ్ల్యూడీ మాత్రమే ఉంటాయి. అండ్ ఇవి రెండు కూడా ఎప్పుడు కన్సిడర్ చేస్తారంటే వీటికి జనరల్ కట్ ఆఫ్ ఒకటి ఉంటుంది. మేనేజ్మెంట్ కోటాకి జనరల్ కట్ ఆఫ్ మార్క్స్ ఒకటి ఉంటుందన్నమాట. సో ఈ కట్ ఆఫ్ మార్క్స్ కంటే తక్కువ వస్తే అప్పుడు ఈ కేటగిరీ లేదా పీడబ్ల్యూడీ చూస్తారు. అంతేకాని మిగతా ఏవి ఉండవు, ఇలాంటి రిజర్వేషన్స్ అవి ఏమి ఉండవు. వీటి బేస్డ్ మీద సీట్ అలాట్ చేస్తారు. అప్పుడు ఓన్లీ ఇవి మాత్రమే ఉంటుందన్నమాట. అండ్ సపరేట్గా స్పెషల్ కోటా, క్యాప్, స్పోర్ట్స్ ఇవి ఏమీ ఉండవు, అందరూ ఒకటే. ఇన్ కేస్ జనరల్ కట్ ఆఫ్లో మనకి తక్కువ మార్క్స్ వస్తే కట్ ఆఫ్ కంటే అప్పుడు ఇవి రెండు చెక్ చేసుకొని ఈ రెండింటి బేస్ మీద వాళ్ళకి సీట్ అయితే ఇస్తారనమాట. అండ్ మనం ఇక్కడ చెక్ చేసుకుంటే మొత్తం ఆన్లైన్ బేస్డే అనమాట. మొత్తం ఆన్లైన్ బేస్డే. ఫిజికల్ వెరిఫికేషన్ వాళ్ళకి మాత్రమే పీడబ్ల్యూడీ వాళ్ళకి మాత్రమే ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ మిగతాదంతా ఆన్లైన్ బేస్డ్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఒకటైతే రిలీజ్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ మనకి ఎంబీబీఎస్కి మాత్రమే రిలీజ్ అవుతాయి, బీడీఎస్కి మళ్ళీ తర్వాత రిలీజ్ అవుతాయి. అండ్ అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే ఎంబీబీఎస్ మాపప్ రౌండ్ అలాట్మెంట్స్ అయిపోయాక బీడీఎస్కి కూడా రిలీజ్ అవుతాయి అనమాట మేనేజ్మెంట్ కోటాలో. సో ఇది ఆల్రెడీ నేను ముందే పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ మనకి కాన్వెనర్ కోటాలో అయితే 1 టైం లాగే ఇక్కడ కూడా 1 టైమా అంటే కాదండి, ఇక్కడైతే 1 టైం కాదు. మేనేజ్మెంట్ కోటాలో మనం ఫేస్ టు ఫేస్ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చాయిస్ ఫిల్లింగ్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇలానే మాట్లాడుకున్నప్పుడు అప్గ్రేడేషన్ అనేది ఉంటుంది అనమాట. ఆటో అప్గ్రేడేషన్ మనకి ఏంటంటే కాన్వెనర్ కోటాలో 1 టైం వెబ్ ఆప్షన్స్ కాబట్టి దాని బేస్డ్ మీద ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది మనకి సీట్. సో ఇక్కడ అలా కాదనమాట. మేనేజ్మెంట్ కోటాలో ఆటో అప్గ్రేడేషన్ అనేది ఉండదు. మనం ఫేస్ టు ఫేస్ మనం చేంజ్ చేసుకుంటాం వెబ్ ఆప్షన్స్. సో ఎంటైర్ మనం చేంజ్ చేసుకుందాం డిపెండ్ ఉంటుంది, కానీ ఆటో అప్గ్రేడేషన్ ఉండదు. ఆటో అప్గ్రేడేషన్ కాన్వెనర్ కోటాలో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఓన్లీ 1 టైం వెబ్ ఆప్షన్స్ మనం ఒకసారి పెట్టుకుంటాం కాబట్టి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే మనకి ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్స్ అనేవి రిలీజ్ చేస్తారండి. మనం చాయిస్ ఫిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్స్లో మనకి ఇక్కడ కామన్ డౌట్స్ వస్తాయి అలాట్మెంట్స్ దగ్గర. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫస్ట్ మనం పక్కగా రిపోర్ట్ చేయాలంటే అదేం లేదు అండి. మీకు అక్కడ సీట్ కావాలి అని అనుకుంటే మేనేజ్మెంట్ కోటాలో వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు. మీకు వద్దనుకున్నా మీరు రిపోర్ట్ చేయకపోయినా పర్లేదనమాట, ఏం అవ్వదు. మీరు సెకండ్ ఫేజ్కి పెట్టుకోవడానికి వెబ్ ఆప్షన్స్ ఛాన్స్ ఉంటుందన్నమాట. మీకు సీట్ వచ్చినా రాకపోయినా మీరు రిపోర్ట్ చేసినా చేయకపోయినా మీరు సెకండ్ ఫేజ్కి అయితే పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే సెకండ్ ఫేజ్లో నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సెకండ్ ఫేజ్లో ఎవరికైతే అలాట్మెంట్స్ అనేవి జరుగుతాయో సో వాళ్ళు ఇంకా పక్కా రిపోర్ట్ చేయాలన్నమాట అక్కడ, లేదంటే వాళ్ళు కౌన్సిల్ నుంచి టర్మినేట్ అయిపోతారు. మీకు అర్థమైంది కదా. పక్క మీరైతే రిపోర్ట్ చేయాల్సిందే, అక్కడ కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ మీరు ఏదైనా థర్డ్ ఫేజ్లో కూడా మాపప్ రౌండ్స్ వస్తే కూడా ఇంకా ఫిక్స్ అనమాట, మీకు చేంజ్ అవ్వవు. సో ఇంకా అదే కాలేజ్ అనమాట. సెకండ్ అలాట్మెంట్లో కానీ థర్డ్ అలాట్మెంట్ మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఇంకా ఫ్రీ ఎగ్జిట్ ఉండదు, మీరు ఇంకా పక్క ఇంకా అక్కడే కాలేజ్ సీట్ వచ్చినట్లే. సో ఇంకా అదే మీరైతే పక్క రిపోర్ట్ చేయాలన్నమాట. సో అది లాస్ట్ ఇయర్ యాజ్ పర్ జియో. ఈ ఇయర్ ఏమైనా చేంజెస్ ఉంటే మేము అది కూడా అప్డేట్ చేస్తాం అనమాట మీకు. సో ఇది ఓవరాల్గా అలాట్మెంట్ అనేది ఇలాగే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే మీకు ఒక అలాట్మెంట్ లెటర్ వస్తుంది, యూనివర్సిటీ ఫీ వస్తుంది, డాక్యుమెంట్స్ వస్తాయి అనమాట. సో దాని ప్రకారం మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని కింద డాక్యుమెంట్స్ ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైక్ ఎన్ఆర్ఐ ఇవి కూడా ఉంటాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ సేమ్ అంతే సెబ్ ఆప్షన్స్ అని ఇవి చెప్పాము. అండ్ తర్వాత మాపప్ అలాట్మెంట్స్ కూడా అయిపోతాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము ఇక అలాట్మెంట్స్ అనేవి దేని మీద బేస్ అయి ఉంటాయి, అసలు ఎన్ని సీట్స్ ఉంటాయి, ఎలా జరుగుతుంది, బీసీఈకి కేటగిరీ వైజ్ అలాట్మెంట్స్ ఎలా ఉంటుంది ఇన్ డీటెయిల్ మేము సపరేట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఈ వీడియోలో మాత్రం ఓన్లీ కౌన్సిలింగ్ ప్రాసెస్. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఎంబీబీఎస్ అలాట్మెంట్స్ అయిపోయిన తర్వాత మాపప్లు అయిపోయిన తర్వాత నోటిఫికేషన్స్ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి రిలీజ్ చేస్తాడు సేమ్ వెబ్సైట్లో. మనకి వైఎస్ఆర్ వచ్చేసి వెబ్సైట్లో మీకు ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేసాము. సో ఇదండి ఓవరాల్గా మీకు ఇక్కడ ఈ ఫ్లో చార్ట్ నుంచి అయితే మీకు ఈజీగా మీకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీకైతే
క్లారిటీ వచ్చేసి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం. లాస్ట్ ఇయర్ యాజ్ పర్ జియో ప్రకారం మెయిన్ పాయింట్స్ మీకు హైలైట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోండి, ఇది ఇంకా క్లారిటీగా వచ్చేస్తుంది మీకు. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే మన గవర్నమెంట్ కాలేజ్లో కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఉంటుంది, ఎన్ఆర్ఐ ఉంటుందని చెప్తున్నాడు. అండ్ మేనేజ్మెంట్ కోటాలో కేటగిరీ బి అండ్ ఎన్ఆర్ఐ కోటా ఉంటుందని చెప్తున్నాడు. అలాగే మనకి ఎస్వీఎంసీ కిందకు వస్తుంది, అదే శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో అది ఉమెన్స్ది, అది ఓన్లీ ఎన్ఆర్ఐ కోటా మాత్రం ఉంటే ఇక్కడ 3 పాయింట్స్లో అయితే మనకి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే యూనివర్సిటీ ఫీ నాన్ రిఫండబుల్ 10,620 రూపీస్ అయితే మనకు కట్టాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ అయితే చెప్తున్నాడు గవర్నమెంట్లో అయితే మాత్రం సెల్ఫ్ ఫైనాన్సింగ్ అండ్ ఎన్ఆర్ఐ అండ్ మేనేజ్మెంట్ కోటాలో అయితే కేటగిరీ అదే B1 అండ్ B2 దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అన్ని మీరు ఆన్లైన్లో స్కాన్ రూపంలో పెట్టాల్సి ఉంటుంది ఒరిజినల్ అని అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ప్రొసీజర్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే అదే చెప్తున్నారు కదా, మీరు ఒకసారి ప్రాస్పెక్టివ్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ అన్ని ప్రింట్ తీసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు వచ్చిన లింక్లో మీరు అదే వైఎస్ఆర్ వచ్చేసి అనే ఏదైతే గవర్నమెంట్ లింక్ ఉందో అందులోకి అప్లికేషన్ పెట్టుకోండి, ఒకసారి ముందంతా డీటెయిల్ చెక్ చేసుకోండి అనేది అయితే చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనమాట. మీరైతే స్కాన్డ్ కాపీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు ఏదైనా క్యాండిడేట్ ఆఫ్ అప్లికెంట్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ అడ్మిషన్ కోర్సెస్ ఇఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్ వితౌట్ అప్లోడింగ్ ద స్కానెడ్ కాపీస్ ఫర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట. మీరు కనుక స్కానెడ్ కాపీస్ అప్లోడ్ చేయకపోతే నార్మల్ చేసేస్తే మాత్రం మిమ్మల్ని ఆ కౌన్సిలింగ్లో ఎలిజిబుల్ అవ్వరని చెప్తున్నారు. ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ అప్లికేషన్ అండ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ విల్ బి డన్ త్రూ ఆన్లైన్ మోడ్ అని చెప్తున్నాడు అనమాట మొత్తం ఓవరాల్గా. సో దీనికి మీరు రెడీగా స్కాన్ అండ్ చేసుకొని అదే స్కాన్డ్ కాపీస్ పెట్టుకొని రెడీగా ఉండండి అని చెప్తున్నాడు. అప్లికేషన్ ఫీ కూడా మనం ఆన్లైన్లోనే పే చేయాలని చెప్తున్నాడు అనమాట. అండ్ మెరిట్ లిస్ట్ చూసుకోవచ్చు, ఓవరాల్గా వీళ్ళకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఒక మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాము అని అయితే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. దాన్ని కూడా మేము ఈ యొక్క వెబ్సైట్లో రిలీజ్ చేస్తామని చెప్తున్నాడు, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనేసి. అండ్ ఎవరైతే ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటారో మెరిట్ లిస్ట్ వాళ్ళు మాత్రం వెబ్ ఆప్షన్స్కి అప్లికబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు వెబ్ కౌన్సిలింగ్ ఏంటి అంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ద నోటిఫికేషన్స్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ MBBS ఆర్ BDS కోర్సెస్ విల్ బి ఇష్యూడ్ సెపరేట్లీ అండ్ ప్లేస్డ్ ఆన్ ద టైమ్ టు టైమ్ అనమాట. నో ఇండివిజువల్ లిమిటేషన్, ఎవరికి ఏం చెప్పరు. మన వెబ్ కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ MBBS రిలీజ్ చేస్తారు అండ్ BDS రిలీజ్ చేస్తారు. అండ్ ఎప్పుడు ఏంటి అనేది ఇక్కడ మీరు చూడొచ్చు, చెప్తామని చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు సపరేట్లీ అని BDSకి MBBSకి సపరేట్ మనం చేస్తామని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు అడ్మిషన్ రూల్స్ అండ్ యూనివర్సిటీ ఫీ గేట్ పేమెంట్ ఇవన్నీ మనం ఆన్లైన్ చేయాలి. ఎలా ఉంటాయని మీకు ఒకసారి చెప్తాను. సో ఫస్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు MBBSలో వచ్చేసరికి 25,100 కట్టాలి, డెంటల్లో 16,100 కట్టాలి. ఇది ఏంటంటే గవర్నమెంట్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ వచ్చిన ఆర్ఎల్ స్కాట్ B1 అండ్ B2లో వచ్చినా సరే మీరు కట్టాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు గవర్నమెంట్ ఎన్ఆర్ఐ లేదంటే ఓన్లీ సీకేట్ ఎన్ఆర్ఐ లేదంటే శ్రీ పద్మావతి ఉంది కదా అందులో కూడా ఓన్లీ ఎన్ఆర్ఐ కోట్లో సరిగ్గా 65,600 పేమెంట్ ఉంటుంది MBBSకి, డెంటల్కి 40,100. అండ్ మీరు ఇక్కడ డౌట్ రావచ్చు క్యాట్ B1 ఏంటి అలాగే B2 ఏంటండి అని ఒక డౌట్ అయితే రావచ్చు అనమాట. సో ఇదేంటంటే B1 అంటే ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా ఇందులో అప్లై చేసుకోవచ్చు. కేటగిరీ B1 అంటే ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళని B1 అంటాము. అండ్ ఓన్లీ లోకల్కి సంబంధించిన సీట్స్ ఏవైతే మన ఆంధ్రలో ఉంటే వాళ్ళకి మాత్రం ఇచ్చేవి B2 అనమాట, కేటగిరీ B2. సో ఇదనమాట ఓవరాల్గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీకు డాక్యుమెంట్స్ ఏమి కావాలంటే నీట్ యూజీ యొక్క ర్యాంక్ కార్డ్ కావాలి, బర్త్ సర్టిఫికేట్ అదే SSC మీ 10th మెమో కావాలి, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ కావాలి, అలాగే స్టడీ సర్టిఫికేట్స్ అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్. ఇన్ కేస్ మీరు ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి ఇంకో ఇంటర్మీడియట్కి చేంజ్ అయ్యి ఉంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నమాట. మీకు ఏదైనా క్యాస్ట్ అండర్ BCA సంథింగ్ అలా మైనారిటీ సర్టిఫికేట్ కావాలి. ఇక్కడ ఎందుకు మైనారిటీ సర్టిఫికేట్, మీరు రిజర్వేషన్స్ ఏమి ఉండవు కదా అన్నారు కదా అని అనుకుంటే ఎందుకని ముస్లిం మైనారిటీ అంటే మనకు ముస్లిం మైనారిటీ కాలేజెస్ ఉంటాయి అనమాట. అందులో ఓన్లీ ముస్లిం మైనారిటీ వాళ్ళకే అలాట్ చేస్తారు సీట్స్. సో అందుకని ఇక్కడ ముస్లిం ఉన్న వారికి ముస్లిం మైనారిటీ అయితే కావాలి. ఇన్ కేస్ ఆ ముస్లిం మైనారిటీ సీట్స్లో ముస్లిమ్స్ వాళ్ళకి ఫిల్ చేశాక ఇంకా ఎవరు లేరు ముస్లిం మైనారిటీలు అని అనుకుంటే అప్పుడు నార్మల్ క్యాండిడేట్స్ కూడా సీట్స్ అనేవి అలాట్ చేస్తాను అనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఒక ఆధార్ కార్డు, అలాగే మీరు ఇంతకు ముందు చెప్పినట్లయితే PW ఉంటే మీ PW, అలాగే NRI కోటాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఇక్కడ అనెక్షర్స్ అనేవి ఉంటాయి అనమాట. మనకు 2 అనెక్షర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ దాంట్లో వచ్చేసరికి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు 3 అనెక్షర్స్ ఉంటాయి, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సెకండ్ దాంట్లో ఏంటంటే సైన్డ్ బై బోత్ క్యాండిడేట్ అండ్ NRI అలాంగ్ విత్ ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ ఇదైతే ఉంటుందో దీని ప్రకారం అనమాట. గ్రీన్ కార్డు ఉండాలి, లేదంటే సిటిజన్షిప్ కార్డు ఉండాలి, అలాగే కాపీ ఆఫ్ NRI బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి, పాస్పోర్ట్ ఉండాలి, అండ్ లేటెస్ట్ ఏదైనా బిల్ ఉండాలన్నమాట. లైక్ బిల్, గ్యాస్ బిల్ కానీ వాటర్ బిల్ కానీ ఏదైనా. వీసా డ్రైవింగ్ లైసెన్స్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయరని చెప్తున్నారు. అండ్ ఇదనమాట అనెక్షర్ 2 ప్రకారం. అండ్ అనెక్షర్ 3 ప్రకారం ఏంటంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఏదైనా సరే ఓవర్సీస్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, లేదా పర్సన్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ అయి ఉండాలి, లేదా ఫారెన్ నేషనల్ అనేది ఏదో ఒక సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, స్పెసిఫిక్ సిగ్నేచర్ అనేది ఒకటి ఉండాలి. అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే
యాజ్ పర్ జివో ఫీజు ఎంత అనేది మనం మాట్లాడుకుంటే గవర్నమెంట్లో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కాంపిటేటివ్ అథారిటీ సెల్ఫ్ ఫైనాన్సింగ్లో అయితే 12 lakhs ఉంటుంది, ఎన్ఆర్ఐ కోటాలో అయితే 20 lakhs ఉంటుంది అనమాట. అండ్ అలాగే ప్రైవేట్ కాలేజ్లో మనం చూసుకుంటే ఎంబీబీఎస్కి 13,20,000 per annum, 4,40,000 per annum ఫర్ బీడీఎస్ అనమాట. అండ్ ఎన్ఆర్ఐ కోటాలో అయితే నియర్లీ 40 lakhs అండ్ నియర్లీ 14 lakhs ఉంటుంది డెంటల్కి. సో ఇది ఇప్పుడు మనం ఒకసారి కాలేజ్ వైజ్గా ఫీజు ఎంత ఉందో లాస్ట్ టైం మనం ఒకసారి చెక్ చేద్దామండి. అంటే మాక్సిమం అదే ఉంటుంది ఇయర్ కూడా. ఏమైనా మైనర్ చేంజెస్ ఉంటే ఇంక్రీజ్మెంట్ డిక్రిమెంట్ మనం జియో రిలీజ్ అయ్యి మీకు చెప్తాం అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ ఆస్ట్రమ్లో 30 lakhs per annum ఉంటుందన్నమాట ఎన్ఆర్ఐ కోటాలో. అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అపోలో ఇన్స్టిట్యూట్లో 30 lakhs, డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థలో 30 lakhs, ఫాతిమా ఇన్స్టిట్యూట్లో చూసుకోవచ్చు 32,40,000, గాయత్రి విద్యా పర్ఫిష్ 30, జెమ్స్ కాలేజ్ 30, జిఎస్ఎల్ 30, కాటూరి మెడికల్ కాలేజ్ 30, కోనసీమ ఇన్స్టిట్యూట్ 30, అండ్ మహారాజా ఇన్స్టిట్యూట్ 30. అండ్ అలాగే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు నారాయణ మెడికల్ కాలేజ్లో 40 నియర్లీ ఉంటుందన్నమాట, 40 lakhs. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు నిమ్రాలో 32, అండ్ ఎన్ఆర్ఐ విశాఖపట్నం 30 lakhs, ఎన్ఆర్ఐ చిన్నకాకాని 40 lakhs నియర్లీ, అండ్ శ్రీ బాలాజీలో 33 lakhs అనమాట, విశ్వభారతిలో 30, అండ్ పెస్ట్లో 30 per annum, అండ్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్లో 30. ఇవన్నీ ఎన్ఆర్ఐ కోట అనమాట. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు బీడేస్కి 6 lakhs ఉంటుందన్నమాట, గీతంలో సిబార్లో వచ్చేసరికి 5 lakhs ఉంటుంది, విష్ణు డెంటల్ కాలేజ్లో 6 lakhs ఉంటుందన్నమాట, సెయింట్ జోసెఫ్లో అయితే 6,50,000, సుధా నాగేశ్వరరావు సంథింగ్ ఇది 7 lakhs ఉంటుందన్నమాట, శ్రీసెట్ డెంటల్ కాలేజ్ 6 lakhs ఉంటుంది, సిఎస్కే తేజ 6 lakhs ఉంటుంది, పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ 5,50,000. ఇవన్నీ ఎన్ఆర్ఐ కోట, మీరు ఇంకోసారి చూడొచ్చు. సో ఇది ఓవరాల్గా ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే నారాయణ డెంటల్ కాలేజ్లో 13,20,000, అండ్ అలాగే లెనోరాలో 6 lakhs, జేఎస్ఎల్లో 6 lakhs, అనిల్లోని 6,60,000, కిమ్స్లో 6 lakhs, కేర్ డెంటల్ కాలేజ్లో 6 lakhs, నిమ్రాలో 6 lakhs అనమాట. సో ఇది ఓవరాల్గా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ శ్రీ పద్మావతిలో మనం ఓన్లీ ఎన్ఆర్ఐ మాట్లాడుకున్నాం. ఇక్కడ ఎంత అంటే 25 lakhs per annum ఉంటుందన్నమాట ఎన్ఆర్ఐ కోటాలో, మీరు చెక్ చేసుకోవాలి. అండ్ ఓన్లీ అక్కడ ఎంబీబీఎస్ మాత్రమే ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు డిస్కంటిన్యూ అవ్వాలనుకుంటే మీరు ఎంత ఫీజు పే చేయాలి ఏంటి అనుకుంటే, ఫర్ ఎంబీబీఎస్లో అయితే మాత్రం మేనేజ్మెంట్ కోటాలో 3 lakhs ప్లస్ జిఎస్టీ 54,000, మొత్తం 3,54,000 అయితే కట్టాలి. అండ్ నెక్స్ట్ బీడీఎస్లో అయితే 1 lakh కట్టాలి, అండ్ జిఎస్టీ అయితే 18,000, నువ్వు నార్మల్గా 1,18,000 అయితే కట్టాలి. సేమ్ ఉంటుందన్నమాట కాన్వెంట్ కోటాకి, కాన్వెంట్ కోటాకి అండ్ మేనేజ్మెంట్ కోటాకి. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే సీట్స్ అనేవి ఎన్ని ఉంటాయి ఏంటి అని అనుకుంటే, ఫస్ట్ మనకి ఏదైతే గవర్నమెంట్ కాలేజ్ కొత్త పెట్టి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని పెట్టారో ఆ సెల్ఫ్ ఫైనాన్సింగ్లో ఎలాగంటే ఇంటేక్ వచ్చేసరికి 150 ఉంటాయి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంటేక్ వచ్చేసరికి 150 అండ్ ఇందులో పర్సెంట్ ఉంది, సెల్ఫ్ ఫైనాన్సింగ్కి 35% అనమాట. 35% అంటే 150లో 35% అంటే 45 seats అనమాట. సో 45 seats సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఉంటే 15% ఇందులో 150లో అంటే 15% 150లో అంటే 19 seats అనమాట. సో ఓవరాల్గా ఇందులో కన్వీనర్ కోటాకి 50%, దీనికి 50% ఉంటుంది మేనేజ్మెంట్ కోటాకి. సో ఇక్కడ వచ్చేసరికి 35% సెల్ఫ్ ఫైనాన్స్ అంటే 45, ఇందులో ఉంటే ఎన్ఆర్ఐలో 19 seats ఉంటాయి, ఇంక మిగతా 50 కన్వీనర్ కోట అనమాట. ప్రతి కాలేజ్కి అంతే, ఏలూరు కానీ, మచిలీపట్నం కానీ, నంద్యాల కానీ, రాజమండ్రి కానీ, విజయనగరం కానీ ప్రతి కాలేజ్లో ఇంతే అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే నార్మల్గా ప్రైవేట్ కాలేజెస్లో చెక్ చేసుకుంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఏంటి అంటే ఇంటేక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దాంట్లో 150 ఉంటుంది, ఇంకో దాంట్లో 250, ఇంకో దాంట్లో 200 ఉంటుంది. దాని బేస్డ్ మీద క్యాట్ B1, B2 ఎన్ఆర్ఐ కోట అనేది ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. B1 అంటే మీకు ముందే చెప్పాము, ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ క్యాట్ B2 అంటే ఓన్లీ ఆంధ్ర లోకల్ వాళ్ళు, ఎన్ఆర్ఐ అంటే మీకు తెలిసిందే. అండ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు బీ క్యాట్లో వచ్చేసరికి 35 seats అనేవి ఇంటేక్ ఉంటుంది, 15% ఎన్ఆర్ఐ కోట అనమాట. సో 150లో 35 అంటే ఈ రెండింటిని యాడ్ చేసుకోండి, అలాగే 15% అంటే 22 అనమాట. సో ఓవరాల్గా 150 seats ఉంటే 8 seats B1కి, అదే క్యాట్ B1కి, క్యాట్ B2కి 45, సి కోట ఎన్ఆర్ఐకి 22 seats ఉంటాయి. సో మీరు చెక్ చేసుకోవచ్చు. అపోలోలో 150 ఇంటేక్ ఉంటుంది, ఆశ్రమంలో 250 ఇంటేక్ ఉంటుంది. 250 ఉన్నప్పుడు మళ్ళీ మారిపోతుంది అనమాట, దీనికి ఈ కోట అని ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ కాలేజ్ జెమ్స్ అనమాట, 150 seats ఉంటాయి. కార్టూలో 150, అండ్ జిఎస్ఎన్లో 250, అండ్ గాయత్రి విద్యా పరిషత్లో 200 ఉంటుంది. కోనసీమలో 150, మహారాజాలో 200 seats ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నారాయణ మెడికల్ కాలేజ్లో 250, ఎన్ఆర్ఐ చిన్నకాకాని గుంటూరు 200, అండ్ మీరు చెక్ చేసుకుని ఎన్ఆర్ఐ విశాఖపట్నం 150, అండ్ మిగతాయి కూడా చెప్తానండి. ఇక్కడ చూసుకోవచ్చు పెస్ కాలేజ్లో 150, పిన్నమనేని సిద్ధార్థ 150, శాంతిరామ్ 150, విశ్వభారతి 150, శ్రీ బాలాజీ 150, శ్రీ పద్మావతిలో 175, అండ్ ఇందులో బీ క్యాట్ ఏమి ఉండవు, డైరెక్ట్ ఎన్ఆర్ఐ సీట్సే ఉంటాయి. అవి కూడా 23 seats ఉంటాయి అనమాట, 15% ఆఫ్ 175 అంటే. అండ్ మిగతావన్నీ కాన్వెనర్ కోటాలు ఉమెన్స్కి వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఏంటంటే ఇది మైనారిటీది అనమాట. సో ఫస్ట్ ఇది నార్మల్ ప్రైవేట్ కాలేజ్లో ఉన్న ఇంటేక్ని బట్టి, పర్సంటేజ్ని బట్టి సీట్స్ అనేవి డివైడ్ అయి ఉంటాయి. 150 seats ఉంటే 8 B1కి, 45 B2కి, 250 ఉంటే 13 వీటికి, 75 37 వీటికి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఇక్కడ క్లియర్ కట్ ప్రొవైడ్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మైనారిటీ కాలేజ్కి వచ్చేసరికి ఫాతిమాలో 100 ఇంటేక్ ఉంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు క్యాట్ Bలో 35 seats ఉంటాయి, అలాగే ఎన్ఆర్ఐలో 15 seats ఉంటాయి, మిగతా 50 కన్వీనర్ కోట అనమాట. నిమ్రాలోకి 150 ఉంటాయి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు 53 క్యాట్ B, 22 సి కోట.
అదే ఎన్ఆర్ఐ కోటా కింద వస్తుంది అనమాట సి కేటగిరీ. అండ్ బీడీఎస్ఎం అనమాట. బీడీఎస్ మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే అనీస్లో 100 ఉంటుంది అనమాట టేక్. అండ్ ఇక్కడ చెక్ చేస్తే సేమ్ అంతే ఉంటుంది, 35% అది, ఇక 15% ఇది. కాకపోతే ఇక్కడ నెంబర్ డిఫరెంట్ ఉంటుంది, ఇంటేక్ అనేది తక్కువ కాబట్టి. సో 5 ఇక్కడ, 30 ఇక్కడ అండ్ 15 ఎన్ఆర్ఐ. మిగతా అన్నీ మనకి ఇందులో ఉంటుంది అనమాట 50% కన్వేయర్ కోటాలు. కేర్ డెంటల్ కాలేజ్లో 50 ఇంటేక్ ఉంటుంది, ఇది మీరు చెక్ చేసుకుని నేను చెప్తుంటాను. సిఎస్కే తేజలో 100 ఉంటుంది, అలాగే డాక్టర్ సుధా నాగేశ్వరరావు సిద్ధార్థలో 100 ఉంటుంది, పుల్లారెడ్డిలో 50 సీట్స్ ఉంటాయి, గీతంలో 100 ఇంటేక్ ఉంటుంది, జిఎస్ఎల్లో 100 ఇంటేక్ ఉంటుంది, కోనసీమలో 100 ఇంటేక్ ఉంటుంది, లెనోరాలో 100 ఇంటేక్ ఉంటుంది, నారాయణలో 100, మిగతా అన్ని 100 మీరు చెక్ చేసుకోవచ్చు విష్ణు డెంటల్ కాలేజ్ భీమవరం వరకు. అండ్ ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు నిమ్రాలో కూడా మనకి డెంటల్ అనేది ఉంటుందన్నమాట మైనారిటీలో. ఇక్కడ 100 ఇంటేక్ ఉంటుంది, బీకేట్లో 35, సీకేట్లో 15. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు 100 ఇంటేక్ ఉన్న దాంట్లో 30 B2 అంటే లోకల్ వాళ్ళకి, 5 అనేది ఆల్ ఇండియా కోటాలో ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు సీకేట్లో 15 సీట్స్ ఉంటాయి. సో ఇది ఓవరాల్గా 50 సీట్స్ ఉంటే మాత్రం 3 నాన్ లోకల్ ఇస్తారు, 15 లోకల్, 7 ఎన్ఆర్ఐ ఉంటుంది. ఇది డెంటల్ కోచ్ సంబంధించింది అనమాట. సో ఓవరాల్గా ఇక్కడ వరకు సీట్ అలొట్మెంట్స్ అయిపోయి. అండ్ ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అనమాట. మనం చూసుకోవచ్చు మేనేజ్మెంట్ కోటాలో సెల్ఫ్ ఫైనాన్సింగ్లో 34 కట్ ఆఫ్ ఉండింది, 378 ఉండింది, 317 ఉండింది, అండ్ 377, 375. ఇది కాలేజ్ లిస్ట్. సో ఒకసారి మీరు వీడియోని పాజ్ చేసి చెక్ చేసుకోండి. నేను మళ్ళీ ఇదంతా 1 చెప్తుంటే వీడియో చాలా ల్యాగ్ అయిపోద్ది. సో వీడియో పాజ్ చేసి ఒకసారి చెక్ చేసుకుని నేను స్లోగా తీసుకెళ్తాను. ఇది ఎన్ఆర్ఐ కోటా అండి, ఇదేమో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాలో. మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎంత మార్క్ అయింది, ర్యాంక్ ఎంత అనేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇవి ప్రైవేట్ కాలేజెస్. క్యాట్ B1 అంటే ఆల్ ఇండియా కోటాలో వచ్చిన వాళ్ళకి, క్యాట్ B2 అంటే నార్మల్ మన లోకల్ వాళ్ళకి ఎన్ఆర్ఐ అనమాట. సో ఒకసారి నేను వీడియోని కూడా ఇక్కడ పాజ్ చేస్తాను, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకునేది ఒకసారి చెక్ చేసుకోండి కట్ ఆఫ్ ఎంత ఉంది ఏంటి అనేది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు క్లియర్ కట్ మెన్షన్ చేశారు. B1 అంటే ఆల్ ఓవర్ ద కంట్రీ ఎవరైనా పెట్టుకోవచ్చు, B2 అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోకల్ మాత్రమే. ఒకసారి చెక్ చేసుకుని అంతాను. అండ్ అయిపోయాక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు బీడీఎస్కి కూడా నేను పెట్టాను అనమాట. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని మళ్ళీ చెక్ చేసుకోండి బీడీఎస్కి క్యాట్ B1 B2లో అండ్ సీకేట్ ఎన్ఆర్ఐ కోటాలో ఎన్ని ఇలా ఉన్నాయి అనేది ఇక్కడ మీకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. చెక్ చేస్తున్నారు కదండి, ఈ ఫ్లో చార్ట్ కూడా ఇదేనమాట. సో ఇప్పుడు మనం ఒకసారి మీకు చూపిస్తాను ఉండండి. ఇన్స్ట్రక్షన్స్ మెయిన్ ఇవే అనమాట, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం మొత్తం లిస్ట్ ఎంత ఉందనేది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఇన్స్ట్రక్షన్స్ మెయిన్. మీరు ప్రాస్పెక్టివ్స్ చదవమని ఫస్ట్ పాయింట్లో చెప్తున్నాడు. నెక్స్ట్ పాయింట్లో మేనేజ్మెంట్ కోటాలో B1 B2 అండ్ సి కేటగిరీ ఉంటాయండి అని చెప్తున్నాడు. అవి ఏంటంటే మైనారిటీ నాన్ మైనారిటీ కాలేజ్ రెండింటిలో ఉంటాయని చెప్తున్నాడు. ఓన్లీ ముస్లిం మైనారిటీ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓన్లీ ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫర్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఇన్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ ముస్లిం మైనారిటీ మెడికల్ కాలేజ్. మెడికల్ కాలేజ్లో ఏవైతే ముస్లిం మైనారిటీ ఉంటాయో వాటిలో ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశాడు. బట్ ఇంకో కండిషన్ ఇక్కడ చెప్పారు చూడండి, ద అలాట్మెంట్స్ విల్ బి యాజ్ పర్ ద ప్రయారిటీ బేస్డ్ ఎక్సర్సైజ్ బై ద క్యాండిడేట్స్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ మాత్రం మనకి ఏమైనా సీట్స్ మిగిలిపోయి ఉంటే మైనారిటీ కాకుండా అందరికి ఇచ్చేసి నార్మల్గా ఇంకా మిగిలిపోయి ఉంటే చూసారా ముస్లిం మైనారిటీ ఇంకెవరు లేరు అనుకుంటే నార్మల్ వాళ్ళకి ఇస్తారు, అది కూడా కింద ఉంటుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు 5th పాయింట్, ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్ MBBS కోర్స్ ఇన్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ అండర్ SVIMC తిరుపతి హ్యావ్ టు పే ద ట్యూషన్ ఫీ అట్ ద రెస్పెక్టివ్ కాలేజ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అనమాట. మీరు అడ్మిషన్ టైంలోనే మొత్తం కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోమని చెప్తున్నారు. ఆ వెబ్సైట్ కూడా నోట్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్ మేనేజ్మెంట్ కోటా BCAT అండ్ CCAT సీట్స్ ఇన్ మైనారిటీ చూడండి. Minority college will be allotted to the Muslim minority candidates only. If Muslim minority candidates are not available, the seats will be allotted to the non-Muslim minority candidates in the mop-up phase of counseling. మీరు చూస్తున్నారు కదా ముస్లిం మైనారిటీ కాలేజ్లో ఓన్లీ ముస్లిం మైనారిటీ వాళ్ళకి సీట్స్ ఫిల్అప్ చేస్తారు. ఇన్ కేస్ ముస్లిం మైనారిటీ సీట్స్ వాళ్ళు క్యాండిడేట్స్ అవైలబుల్లో లేకపోతే నార్మల్ వాళ్ళకి ఇస్తారు, అది కూడా ఇప్పుడు మోపప్ ఫేజ్లో ఇస్తామని చెప్తున్నారు. ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ద మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఇన్ అదర్ మెడికల్ కాలేజ్. ముస్లిం మైనారిటీ వాళ్ళు మరి ముస్లిం మైనారిటీ కాలేజ్లోనే పెట్టుకోవాలా, వేరే కాలేజ్లో పెట్టుకోకూడదని పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు, మీరు చెక్ చేయొచ్చండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ BCAT 1, 2 అండ్ ఇఫ్ ఎలిజిబుల్ CCAT ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఆఫ్ ద కాలేజెస్. అలాట్మెంట్స్ విల్ బి మేడ్ అకార్డింగ్ టు ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. అదే మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ప్రకారం ఇస్తామని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకుంటే క్యాండిడేట్స్ విల్ రిసీవ్ ద మెసేజ్ రిగార్డింగ్ అలాట్మెంట్ అనమాట. మీకు అలాట్మెంట్ అలాట్ అయితే మాత్రం సీటు మీకు మెయిల్కి కానీ మీకు టెక్స్ట్కి కానీ వస్తుందని చెప్తున్నాడు, మీరు ఇచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ మీద, మొబైల్ నెంబర్ మీద. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు రిపోర్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అలాటెడ్ కాలేజ్ బిఫోర్ ద లాస్ట్ date and time for joining as specified on the allotment letter. Will all original certificates and relevant bonds అయితే మీరు సబ్మిట్ చేయాలి ఉంటుంది. అండ్ ఇఫ్ ఎనీ and pay the tuition fee and college fee to complete the process of admission. If the candidate fails to report before the reporting time and date, the admission will be cancelled automatically. మీరు రిపోర్ట్ చేయకపోతే మీ అడ్మిషన్ ఆటోమేటిక్గా అక్కడ క్యాన్సిల్ అయిపోయి మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్లో అప్లికబుల్ అవ్వడానికి ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ఫైనల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ విల్ బీ కండక్టెడ్ అట్ ద కాలేజ్ అడ్మిషన్. కాలేజ్ అడ్మిషన్ టైంలో మళ్ళీ అక్కడ ఫైనల్గా రీవెరిఫికేషన్ మీ సర్టిఫికేట్స్ అనేవి జరుగుతాయి. ఇన్ కేస్ అక్కడ ఏమన్నా మీకు తేడా కొడితే మాత్రం యూనివర్సిటీ రెగ్యులేషన్స్ ప్రకారం యాక్షన్ అయితే తీసుకుంటామని చెప్పారు. అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ద క్యాండిడేట్స్ హూ డు నాట్ రిపోర్టెడ్ ద
allotted college in the first phase counseling will be allowed to participate in the second phase of counseling. నోట్ చేసుకోవాలి, నేను చెప్పాను ఫస్ట్ ఫేజ్లో మీరు రిపోర్ట్ చేయమైనా పర్లేదు, మీరు సెకండ్ ఫేజ్లో చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, క్యాండిడేట్స్ allotted under NRI quota should produce the relevant sponsorship letter from NRI relative or guardian in original copy with passport. అదే మీకు డాక్యుమెంట్స్ చెప్పాను కదా, దాని మీద ఇవన్నీ ప్రొవైడ్ చేయాలని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, నెక్స్ట్ రౌండ్స్ ఫర్ కౌన్సిలింగ్ ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ కండక్టెడ్ ఫర్ అన్ఫిల్డ్ సీట్స్ ఇన్ ఫేజ్ 1 నాట్ రిపోర్టెడ్ అనమాట. ఏం లేదు, ఫస్ట్ ఫేజ్ అయిపోయాక సెకండ్ ఫేజ్లో ఏవే సీట్స్ ఉంటాయంటే ఫస్ట్ ఫేజ్లో ఉన్న అలర్ట్ కానీ సీట్స్ ఉంటాయి, అలాగే ఎవరైతే నాన్ రిపోర్టెడ్ లేదా జాయిన్ అవ్వాలో వాళ్ళ సీట్స్ కూడా ఉంటాయని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే, ఇఫ్ ఎనీ క్యాండిడేట్ వాంట్స్ టు విత్డ్రా ఫ్రమ్ ద కోర్స్ ఆఫ్టర్ ద క్లోజర్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద కోర్స్ సచ్ క్యాండిడేట్స్ అన్నమాట. మీకు అదే చెప్పాను కదా, క్లోజర్ ఆఫ్ అడ్మిషన్ అనేది క్లియర్ కట్గా ఇక్కడ చెప్పాడు అనమాట. ఎంబీబీఎస్ కదా 3 lakhs అని ఇంకా 55,000 ఎక్స్ట్రా జిఎస్టీ ఉండేది, మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే, వన్స్ ఏ క్యాండిడేట్ సెక్యూర్స్ అడ్మిషన్ ఇంటూ ఏ పర్టికులర్ కాలేజ్ ఆర్ కోర్స్ బేస్డ్ ఆన్ హిస్ హర్ ఆప్షన్ ఇన్ ద ఫస్ట్ కౌన్సిలింగ్, such candidate shall be allowed for sliding for admission into the another college course in the second counseling. No more claims to admission into the another college courses to be entertained after ఒకసారి మీకు ఉండండి, ఇదంతా క్లమ్జీ వచ్చేస్తున్నట్టుంది, ఒకసారి నేను చేయకుండా చెప్తాను చూడండి. ఇక్కడ ఏం లేదండి, ఫస్ట్ ఏం చెప్పాడంటే, మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయినా సరే మీరు సెకండ్ ఫేజ్లో పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే సెకండ్ ఫేజ్లో ఎప్పుడైతే మీరు పెట్టుకొని మీకు సెకండ్ ఫేజ్ అలాట్ అవుతుందో ఇంకా తర్వాత మీరు వేరే కాలేజ్కి వెళ్ళడానికి లేదు, ఇంకా అదే ఫిక్స్ అని చెప్తున్నాడు. ఒకసారి చదువుతాను చూడండి. ఏం లేదు, నేను జస్ట్ నార్మల్ చదువుతాను, గీయను. వన్స్ ఏ క్యాండిడేట్ సెక్యూర్స్ అడ్మిషన్ టు ఏ పర్టికులర్ కాలేజ్ ఆర్ కోర్స్ బేస్డ్ ఆన్ హిస్ హర్ option in the first counseling, such candidate shall be allowed for sliding for admission into the another college or course in the second counseling. మీరు చూసారు కదా. and no more claims to admission into the other colleges అనమాట or courses to be entertained after second phase during that academic year. సో ఇప్పుడు అర్థమైంది కదా, సెకండ్ ఫేజ్ తర్వాత మీకు వేరేది పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు, ఇంకా అదే ఫిక్స్. సో ఇది అండి ఓవరాల్గా మన యొక్క మేనేజ్మెంట్ కోటా నీట్ యూజీ ఆంధ్రప్రదేశ్లోని కౌన్సిలింగ్ డాక్యుమెంట్స్, ఫీజు ఎలా ఉంటుంది, మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, మెయిన్వి సీట్స్ ఎలా అలాట్ చేస్తారు, ఎంత పర్సెంటేజ్, అలాగే ప్రాసెస్ ఏంటనేది మీకు స్టెప్ బై స్టెప్గా క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ రీచ్ వస్తుంది, మాకు ఒక సపోర్ట్ వస్తుంది అనమాట. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.